ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామిరెడ్డి గారు మార్చి 30-31 తేదీలో కండక్ట్ చేసే ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఎడ్యుకేటివ్ వెబినార్ లో పాల్గొని మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్ కి కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి. బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సుందరరామరెడ్డి గారు. నమస్తే అండి. సార్ సుందరరామరెడ్డి గారు, దీనికి ముందు వీడియోలో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ వాళ్ళు ఈ స్మాల్ క్యాప్స్లో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారో మాట్లాడుకున్నాం కదా. మరి ఈ వీడియోలో మరి అదే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ వాళ్ళు ఏ మిడ్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేశారో కూడా మన ఆడియన్స్కి చెప్పగలరు? డెఫినెట్గా అండి. చాలామంది ఏంటంటే మంచి క్వాలిటీ స్టాక్స్ కావాలి అంటే ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసిన స్టాక్ లిస్ట్ గ్యాదర్ చేసుకుంటారు. దానికోసం సింపుల్ ప్రాసెస్ ఏంటంటే బెస్ట్ రిటర్న్స్ జనరేట్ చేస్తున్న టాప్ 10 మ్యూచువల్ ఫండ్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మిడ్ క్యాప్ అనుకుంటున్నాం కదా, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ తీసుకొని అందులో వాళ్ళు ఎక్కువ హెవీగా ఇన్వెస్ట్ చేసిన టాప్ 10 స్టాక్స్ మనం హైలైట్ చేసుకున్నాం అనుకోండి, వాటన్నిటిని టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్ మొత్తం డూప్లికేట్ చేసినప్పుడు మనకి లిస్ట్ జనరేట్ అవుతుంది అనమాట. అట్లా ఇండియాలో ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ ఏ స్టాక్స్ మీద ఫోకస్ చేస్తుందో మనకు ఐడియా వచ్చింది. ఇప్పుడు మనం చెప్పుకునే లిస్ట్ ఏంటంటే డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్, నాట్ ఓన్లీ మిడ్ క్యాప్ అండ్ ఈవెన్ స్మాల్ క్యాప్ కేటగిరీ వాళ్ళు, లార్జ్ క్యాప్ వాళ్ళు పెట్టిన టోటల్గా హెవీగా ఇన్వెస్ట్ చేసిన మిడ్ క్యాప్ లిస్ట్ అనమాట. సో న్యాచురల్గా ఫండమెంటల్ వెరీ సౌండ్ ఉంటుంది. మంచి ప్యాటర్న్స్ కనుక్కుంటే మనం తీసుకోవచ్చండి ఇది కూడా. అండ్ ఒకటి కోఫోర్స్, ఇండియాలో ఎక్కువ మంది హెవీగా ఇన్వెస్ట్ చేసిన మిడ్ క్యాప్ స్టాక్ ఏదంటే కోఫోర్స్ అనమాట, ఐటీ కంపెనీ. ఇది ఆల్మోస్ట్ 15,000 crores ఇన్వెస్ట్ చేశారు ఈ ఒక కంపెనీలో, అన్ని మ్యూచువల్ ఫండ్స్ కలిపి. ఆల్మోస్ట్ 183 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ దీంట్లో ఇన్వెస్ట్ చేసినాయండి. 183 స్కీమ్స్ వాళ్ళు దీంట్లో ఇన్వెస్ట్ చేశారు హెవీగా. రెండోది పర్సిస్టెంట్ సిస్టమ్స్ అండి. ఇది 14,000 crores ఇన్వెస్ట్ చేశారు ఈ కంపెనీలో, మ్యూచువల్ ఫండ్ అన్ని కలిపి. అండ్ 144 స్కీమ్స్, మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ వాళ్ళు దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. అలాగే ఇండియన్ హోటల్స్ అండి, అండ్ ఆల్మోస్ట్ 14,000 crores ఈ కంపెనీలో కూడా. అండ్ 122 కంపెనీస్ స్కీమ్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేసినాయి. అండ్ ఫోర్త్ వన్ కుమిన్స్ ఇండియా లిమిటెడ్ అండి, అండ్ 13,000 crores దాకా దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. 139 స్కీమ్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేసినాయి. అండ్ అలాగే ఫెడరల్ బ్యాంక్ అండి, అంటే బ్యాంకింగ్లో ఇది దీంట్లో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. 12,000 crores దాకా ఇన్వెస్ట్ చేశారు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ వాళ్ళు. అండ్ 154 స్కీమ్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేసినాయి ఫెడరల్ బ్యాంక్. తర్వాత లుపిన్ అండి ఫార్మాలో, అండ్ 11,000 crores ఇన్వెస్ట్ చేశారు ఈ కంపెనీలో. అండ్ ఆల్మోస్ట్ 146 స్కీమ్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేసినాయి. అండ్ మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండి, ఇది 11,000 crores, 123 స్కీమ్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. అలాగే భారత్ ఫోర్స్ అండి, అంటే 10,000 crores ఇన్వెస్ట్ చేశారు ఈ కంపెనీలో. 135 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. అలాగే సోనా BWM ప్రిసన్ ఫోర్జింగ్ లిమిటెడ్ అండి, అండ్ 8,000 crores ఇంట్లో ఇన్వెస్ట్ చేశారు. దీంట్లో 100 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. అలాగే మదర్సన్ సుమి ఇంటర్నేషనల్ లిమిటెడ్ అండి, అంటే దీంట్లో 8,700 crores ఇన్వెస్ట్ చేశారు. అండ్ 131 స్కీమ్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేసినాయి అనమాట. సో ఇండియాలో ఎక్కువ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఇన్వెస్ట్ చేసిన ఈ టాప్ 10 కంపెనీస్ అనమాట వాల్యుయేషన్ ప్రకారం. సో సిన్స్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఎక్కువ హెవీగా దీంట్లో ఇన్వెస్ట్ చేశారు కాబట్టి మార్కెట్ పడుతున్న ఎంత కొంత దీంట్లో స్టెబిలిటీ ఉంటుంది. మంచి ప్యాటర్న్స్ కనుక బ్రేక్అవుట్ అయినప్పుడు కనుక మనం దీంట్లో చేసుకోవచ్చు. ఓకే, బ్యాంకింగ్ సంబంధించి ఫెడరల్ బ్యాంక్ ఒకటి, మ్యాక్స్ ఫైనాన్షియల్ లిమిటెడ్ రెండు ఉన్నాయి. అండ్ హోటల్ సంబంధించేసి ఇండియన్ హోటల్స్ ఉంది, ఫార్మా సంబంధించి లుపిన్ ఉంది, అండ్ ఆటోమొబైల్ సంబంధించి మదర్సన్ సుమి ఒకటి, సోనా BLW ఒకటి ఉంది. అండ్ ఈవెన్ పర్సిస్టెంట్ సిస్టమ్ కోఫోర్స్ 2 ఐటీ కంపెనీస్ ఉన్నాయి. ఇది పోర్ట్ఫోలియో టాప్ 10 ఫుల్లీ డైవర్సిఫైడ్ బాగుందండి ఇది. సో మ్యూచువల్ ఫండ్లో హెవీగా ఇన్వెస్ట్ చేసిన మిడ్ క్యాప్ కంపెనీస్ ఇవన్నమాట. రైట్. సో అయితే ఇప్పుడు అంటే మార్కెట్లో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి మార్కెట్ ఫాలో అయినప్పుడు మార్కెట్ రియాక్షన్ ఏంటనేది ఈజీగా అర్థమవుతుంది. బట్ లాస్ట్ 1-2 yearsగా మార్కెట్లోకి చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి, అండ్ రీసెంట్గా వచ్చిన ఈ మిడ్ క్యాప్, ఈ స్మాల్ క్యాప్ న్యూస్ని ఏ విధంగా వాళ్ళు తీసుకోవాలి అంటారు? బేసికల్గా ఇక్కడ ఎక్కువ న్యూస్ ఫ్లో ఉంటుంది తప్ప మార్కెట్లో ఎవ్రీ మంత్ SIPలో పెట్టే వాళ్ళకి డైలీ ఏం జరుగుతుందో వాళ్ళు ట్రాక్ చేయరండి. అందుకని ఏదైనా డిస్కౌంట్ ఉందంటే హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తారు. అందుకని వాలటిలిటీ అనేది ఒక బ్యాడ్ థింగ్ లా తీసుకునే బదులు అదొక డిస్కౌంట్ చేయాలనుకొని ఆ టైంలో ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే ఎవ్రీడే వాళ్ళు ట్రాక్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి, ఇన్వెస్టర్స్కి. కాబట్టి వాలటిలిటీ మంచిదే. ఎందుకంటే 10% డిస్కౌంట్లో మ్యూచువల్ ఫండ్ దొరుకుతుంది అంటే కంపేర్ టు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే బెటరే కదా అది. కాబట్టి ఇమీడియట్గా అమ్మాల్సిన అవసరం లేదనుకున్నప్పుడు యూనిట్లు యాడ్ చేసుకుంటే పోవటం బెటరు. నేను చెప్పాలంటే మంచి డిస్కౌంట్ సేల్ నడుస్తుంది, కొన్ని మ్యూచువల్ ఫండ్ యాడ్ చేసుకోమని చెప్తాను నేను.
ఓకే. అండ్ రెండోది ట్యాక్స్ సేవర్ ఫండ్ వాళ్ళు ఎలాగో ఇప్పుడు మార్చి మంత్ కొంటారు చాలా మంది, అన్ప్లాన్డ్ వాళ్ళు అందరూ ఇప్పుడు కొంటారు కదా. ఇది డిస్కౌంట్ సేల్ మంచిదే కదా. సెక్షన్ 80C ప్రకారం ట్యాక్స్ సేవ్ అవుతుంది 1.5 lakh వరకు. డిస్కౌంట్ సేల్ మంచిదే వాళ్ళకి, అనుకున్నంత బ్యాడ్ ఏం కాదు. కాబట్టి ఈ డిస్కౌంట్ సేల్ని సెక్షన్ 80C వాళ్ళ కోసం వాడుకోవచ్చు, లేట్గా వచ్చిన వాళ్ళు వాడుకోవచ్చు, అండ్ అడిషనల్ కొన్ని యూనిట్స్ కొనాలనుకున్న వాళ్ళు దాన్ని వాడుకోవచ్చు. కాబట్టి మార్కెట్లో అప్పుడప్పుడు వచ్చే ఇలాంటి డిస్కౌంట్ సేల్కి మనం యాడ్ చేసుకోవటం బెటర్ అనమాట. అంటే ఇయర్లీ 1-2 సార్లు ఇలాంటివి వస్తూనే ఉంటాయి, యాడ్ చేసుకుంటే బాటం అంతే. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.